మనం ద్వంద్వాలు వాడుతూ ఉంటాం. రాగద్వేషాలు అనే పదాన్ని. రాగద్వేషాలు అనే మాట తరచూ వాడుతూ ఉంటాం కదా. రాగం అంటే ఏమిటో ఒక చిన్న ఉదాహరణ చెప్తే అప్పుడు మనకు బోధపడుతుంది. ఏమిటంటే అది, కొత్తగా ఉద్యోగం దొరికిన కుర్రవాడికి కోరిన అమ్మాయితో పెళ్ళయింది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వాడికి సెలవులు ఎక్కువ పెట్టడం సాధ్యం కాదు. ఆఫీసులు ఊరుకోడు కదా, భార్యను వదిలి రాలేడు కదా. ఇక మనవాడు కొత్త కాపురం పెట్టాడు. ఆఫీస్ అయిపోగానే వస్తాను, సినిమాకి వెళుతామని మాట ఇచ్చి జైల్లో ప్రవేశించినట్టు ఆఫీసుల్లో ప్రవేశించాడు. నిమిషాలు లెక్క పెడుతున్నాడు, గడియారం ముళ్ళుపై కోప్పడుతున్నాడు. ఆఫీసులో ఉన్నాడన్న మాటే కానీ మనసంతా ఆవిడ చుట్టూనే తిరుగుతోంది. కాగితాలన్నీ తప్పులు వ్రాసేస్తున్నాడు. ఒక్కదాన్నే వదిలిపెట్టి వచ్చాను, ఎంత కర్కోటకుని అని అనుకుంటున్నాడు పాపం. కొత్తగా పెళ్ళైన భార్య కదా, ఉంటుంది కదా మరి ఆ మాత్రం. ఇంతలో మబ్బులు, ఉరుములు, గాలి, వాన. కాసేపట్లో అది తుఫానే విజృంభించింది. అలాగే అద్దె ఇల్లు, అందులో పాతది, భార్య ఒక్కతే ఉంది. తాను వెళ్ళడానికి అవకాశం లేదు. అప్పుడు అతని స్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కడుపులో ఆవు పెట్టినట్టు, చేత్తో దేవుతున్నట్టు మెలికలు తిరిగిపోడు. అప్పుడు వాడు అనుభవించే టెన్షన్ ఉందే, దాన్నే రాగం అంటారు. అప్పుడు ఉప్పెన మీద, ఆఫీసు మీద తనకు తన భార్యకు అడ్డంగా వచ్చినందుకు మనసు నుండి పెళ్ళుబికి ఆవేశాన్నే ద్వేషము అంటారు. అదేమో భార్య మీద ఉన్న రాగము, తర్వాత తుఫాను వచ్చినందువల్ల దాని మీద ఉన్నటువంటి ద్వేషము పెరిగింది అతనికి. దీన్నే రాగము, ద్వేషము అని రెండు ద్వంద్వంగా చెప్తారు, రాగద్వేషాలు అని. ఆమె మీద ఉన్నటువంటి ఆ రాగము ఆ తర్వాత వచ్చే అడ్డంకి ద్వేషంగా మారింది. ఎవరి మీద ద్వేషం? భార్య మీద కాదు, ఆఫీసు పని మీద, లేకపోతే ఆ వచ్చినటువంటి ఆ వర్షం మీద.